అందరికీ వందనాలు. దేవుని మహాకృపను బట్టి మీతో వాక్యాన్ని పంచుకునే అవకాశాన్ని దేవుడు ఇచ్చినందుకు మొదట దేవునికి కృతజ్ఞతలు. వీలైతే క్లోజ్ చేసేయండి అన్న అటు. ఓకే, కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ఆలోచిద్దాం జాగ్రత్తగా ఉంటుంది. ఈరోజు మీతో పంచుకోవాలనుకున్న అంశం దేహ విమోచనకై దేవోక్తి. దేహ విమోచనకై దేవోక్తి. దేవోక్తి అంటే మీకు తెలుసు, దేవుని ఉక్తి, దేవుని మాట. దేహ విమోచన అంటే మనకు అర్థం కావాలి. ఫస్ట్ దేహ విమోచన. దేహ విమోచన చాలా పెద్ద పదం. ఇది పౌలు గారు ప్రయోగించిన చాలా లోతైన పదం. అయితే అది అర్థం అవ్వటానికి నిత్యము మనము చూసేది, మన జీవితంలో మనం అనుభవించేదే అర్థమైతే ఈ పదం సులువుగా అర్థం చేసుకోవచ్చు. ఏంటది? దేహ విమోచన. విమోచన అంటే విడుదల లేదా దాని నుంచి తప్పించుకోవటం. దేహ విమోచన అనే పదం అనేది మనం ఆలోచిస్తున్నాం. దేహం అంటే మన శరీరం. ఈ శరీరం ఎవరిచ్చారు? తల్ల. మీరు నేర్చుకుంటున్నారు కాబట్టి చెప్తున్నారు. తల్లి అయితే కాదు. తల్లి నవమాసాలు మోసింది. మరి దేహాన్ని ఎవరిచ్చారు? దేవుడిచ్చాడు. ప్రతి అవయవాన్ని దేవుడిచ్చాడు. మరి దేవుడిచ్చిన దేహము లేకపోతే దేవుడిచ్చిన శరీరము నుండి విమోచనం ఏంటి? అంటే దాని నుంచి విమోచనం ఏంటి? దాని నుంచి విడుదల ఏంటి? దాని నుంచి నన్ను జాగ్రత్తగా చూడండి. టైటిల్ మీకు అర్థమైతేనే నెక్స్ట్ ఒక 5-10 నిమిషాలు జాగ్రత్తగా వింటే తర్వాత సంగతులు బాగా అర్థమవుతాయి. ఓకేనా? దేహ విమోచన దేవుడిచ్చాడు కదా, దాని నుంచి మళ్ళీ విడుదల ఏంటి? ఆలోచించారా? దేవుడు మంచిదే కదండి ఇస్తాడు, మరి దాని నుంచి విడుదల ఏంటి? ఇది అర్థం కావాలంటే లోకంలో జరిగే ఒక ఉదాహరణ చెప్తాను. చాలా మంది తాగుడుకు బానిసైన వాళ్ళు ఉంటారు. వాళ్ళు వదలాలనుకుంటున్నానండి, తాగకుండా ఉండాలని అనుకుంటున్నానండి, కానీ తాగకుండా ఉండలేకపోతున్నాను అంటూ ఉంటారు. వాళ్ళు మాత్రమే కాదు, మనలో కూడా ఇలాంటివి ఉంటాయి కొన్ని లక్షణాలు. ఏంటి తెలుసా? బేసిక్గా మనిషి శరీరం ఎలా డిజైన్ చేయబడిందంటే, అంటే మన శరీరం రోజుకి 3 పూట్ల తింటే కరెక్ట్గా ఉంటుంది. అందుకే పూర్వకాలము 3 పూట్లే తినేవాళ్ళు, లేదా ఇంకా 2 పూట్లే తినేవాళ్ళు. వాళ్ళ తిండి ఎలా ఉండేదంటే, ఉదయం లేచిన తర్వాత పనులు చేసుకునేవాళ్ళు, పని చేసి అలసిపోయి ఆకలైన తర్వాత తినేవాళ్ళు, తర్వాత మళ్ళీ ఏదో ఒక పని పెట్టుకునేవాళ్ళు. ఆ పని చేసుకొని చివరికి వచ్చే లోపల అంటే ఒక మధ్యాహ్నం 2-3 తినేసి మళ్ళీ కాసేపు పడుకునేవాళ్ళు. మళ్ళీ లేచి సాయంత్రం ఏమైనా చూసుకొని నైట్ పూట ఎక్కువ తినేవాళ్ళు కాదు. పూర్వకాలం అయితే తెలుస్తుంది. ఇప్పుడు కాదండి, ఒక 50-60 సంవత్సరాలు కాదు, ముందుకెళ్తాం. ఎందుకు? వాళ్ళ కరెంట్ ఉండేది కాదు. చీకటి పడకముందే వాళ్ళు పడుకునిపోయేవాళ్ళు. తెల్లవారుజాము కాకముందే వాళ్ళు లేచిపోయేవాళ్ళు. ఆరోగ్యం బాగుండేది. ఇప్పుడు మన పరిస్థితులు ఎలా ఉండేవి? ఇంతవరకు ఎందుకు? ఒక 15 సంవత్సరాలకి పిల్లలకు తెలియదు, ఒక 20 సంవత్సరాలు 30 సంవత్సరాల కంటే వయసు ఎక్కువ ఉన్న వాళ్ళు ఇప్పుడు తింటున్నట్టుగా అప్పుడు పిల్లలు తినేవాళ్ళు కదండి. ఎలా చెప్పచ్చు? ఉదయాన్నే తినేవాళ్ళు, స్కూల్కి వెళ్ళేవాళ్ళు, మధ్యాహ్నం తినేవాళ్ళు, మళ్ళీ సాయంత్రం వచ్చిన తర్వాత ఏదో తినేసి త్వరగా పడుకునేవాళ్ళు. అంటే 3 పూట్లే తినేవాళ్ళు. ఇప్పుడు పరిస్థితి ఎలా అయిపోయిందంటే తినటంలో కంట్రోల్ లేదు మనకు. ఎలా చెప్పచ్చు? ఏదో ఒకటి చేతిలో ఆడుతూ ఉండాలి. అవునా? అసలు
ఇప్పుడున్నన్ని దొరికే తిండి పదార్థాలు ఒక 15-20 సంవత్సరాల కింద దొరికేవి కాదు. ఎలా? ఉదయాన్నే లేవగానే టిఫిన్ బయట దొరికేస్తారు. అవునా? టిఫిన్ అవగానే స్నాక్స్ ఏవో ఒకటి తినేస్తున్నారు బయట. అసలు ఏదో ఒకటి, ఏ బొగ్గుల్లో, లేదా ఇప్పుడు మేము ట్రైన్లో బయలుదేరి వస్తున్నాం. అసలు ట్రైన్లో బయలుదేరి వచ్చే క్రమంలో ఈ 1 గంటన్నర 2 గంటల ప్రాంతంలో సమోసాలు, ఇడ్లీలు, వడలు, ఇంకా తర్వాత వేరుశనక్కాయలు ఉడకబెట్టినవి, ఇలాగ రకరకాలు వచ్చేస్తున్నాయి. ఎందుకు? మనుషులు తినటంలో కంట్రోల్ లేదు. మనం కూడా తినద్దు అనుకున్నా కూడా ఏం చేస్తాం? తినేస్తుంటాం. ఇవన్నీ తినేసి ఆరోగ్యం పాడైన తర్వాత రోగం తెచ్చుకొని డాక్టర్ దగ్గరికి పోయిన తర్వాత డాక్టర్ చెప్తాడు, మీరు టయానికి ఉదయాన్నే 8-9 లోపల తినేయాలి బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం 1:30-2 లోపల తినేయాలి, రాత్రి 7 లోపలే తక్కువగా తినేసి త్వరగా పడుకోవాలి, ఈ మధ్యలో ఏం తినకూడదు. అంటే ఇది చెయ్యకూడదు అని చెప్పిన తర్వాత కూడా అవి చేస్తుంటాం. ఎందుకు చెప్తున్నానంటే, నాలుక చింతపండు చూసింది అనుకోండి, లేదా చింతకాయ చూసింది అనుకోండి, నోట్లో నీళ్ళు ఊరిపోదండి. ఊరగాయని చూసింది అనుకోండి, నోళ్ళు నీళ్ళు ఊరుతుంటాయి. దారిలో నడుచుకుంటూ పోతుంటాం. మనకి ఇష్టమైన గోబీ మంచూరియన్ చూసిన తర్వాత నోళ్ళు తినేయాలనిపిస్తుంది. అంటే మన దేహముల్లో దేవుడు అవయవాలు పెడితే ఆ అవయవాలకు కోరికలు ఎక్కువైపోయి అది కావాలి 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 అంటారు. ఇక నాలుక గురించి ఆలోచించాము. కళ్ళు ఎలా ఉంటాయి? కళ్ళు కూడా కావాలంటాయి, తెలుసా? ఏంటి కావాలంటాయి? అసలు ఒక 15 సంవత్సరాల క్రితం వరకు కళ్ళు కొంతవరకు కాదు కానీ కొంతవరకు బాగుండేవి మనుషుల కళ్ళు. ఒక 15 సంవత్సరాల క్రితం ఇది ప్రపంచంలోకి ప్రవేశించిందండి దుష్టుని వల్ల. ఇది వచ్చిన తర్వాత ఇప్పుడు ఎవరినైనా చూడండి, ప్రతి ఒక్కడి చేతిలో స్మార్ట్ ఫోన్. దాంట్లో ఏం చేస్తున్నారా అని చూస్తే చిన్న పిల్లాడి దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు. చిన్న పిల్లాడు గేమ్స్ ఆడకుండా ఉండలేడు, ఏదో కార్టూన్ నెట్వర్క్ సంబంధించి ఏది చూడకుండా ఉండలేడు. ఇక స్త్రీలు అంటారా, స్త్రీలకు తగినట్లుగా ఇప్పుడు ఎలా అయిపోయినాయంటే వంటలు, వార్పులు, రకరకాల వంటలు. యవనస్తులు అంటారా, యవనస్తులకు ఎలాంటివి వచ్చేసాయి? సినిమాలు, షికార్లు, లోకంలో ఉండే స్టైల్స్, మోడల్స్. అసలు ఫోను మనం ఒక 10 వీడియోలు చూసామనుకోండి, దానికి రిలేటెడ్ వీడియోలే మనకు చూపెడుతుంటుంది అది. అవునా? ఇదంతా మనం అనుభవించే వాళ్ళని. దీని మాయలో పడిపోయి సుమారు మన ఇండియాలో సగటు వ్యక్తి ఎంతకాలం ఫోన్తో గడుపుతున్నాడు తెలుసా? మినిమం అంటే 1.5 నుంచి 2 గంటలు గడుపుతున్నాడు అంటండి సగటు మనిషి. 1.5, 2 గంటలు, అది సగటు. 2 గంటలు జస్ట్ తక్కువలో తక్కువ. ఎక్కువ గడిపే వాళ్ళు కూడా ఉంటారు. ఎలాగా? ఫోన్ చూడొద్దు అనుకుంటున్నాం కానీ చూడాలనిపిస్తుంది. ఇప్పుడు సమస్యలు ఎలా? వాట్సాప్లు వచ్చేసినాయి, వాట్సాప్ల తర్వాత స్టేటస్లు వచ్చేసినాయి, స్టేటస్ల తర్వాత యూట్యూబ్ వచ్చేసింది, యూట్యూబ్లో షార్ట్స్ వచ్చేసినాయి. పెద్ద వీడియోలు అయితే చూడలేరు. షార్ట్స్ అంటే జస్ట్ ఒక 30 సెకండ్లు ఉంటుంది. ఆ 30 మనం ఏమనుకుంటామంటే పెద్ద వీడియో చూడలేరు అనే ఒక భ్రమలో చిన్న వీడియోల దగ్గరికి వెళ్తాం. చిన్న వీడియోల దగ్గరికి వెళ్ళగానే 30 సెకండ్లు కదా, అది అయిపోతుంది. అయిపోగానే మళ్ళీ ఇలా అనేస్తాం. ఇలా అనేస్తూ గంటల కొద్ది గడిపేస్తున్నారు తెలుసా? అంటే కళ్ళు చూడొద్దు అనుకొని చూసేలాగా వెళ్ళిపోతున్నాయి. అవునా? ఇవన్నీ మనం అనుభవిస్తున్నామా? ఇలా చూడటం వల్ల ఏమో జరుగుతుంది తెలుసా? మన మెదడులో చాలా భాగాలు ఉంటాయి. ఆ భాగాల్లోని కన్నిటికి వెళ్ళట్లేదు నేను. పెరైటల్ లోబ్ అని ఉంటుంది, అదంతా వద్దు. ముందు నుదుటి భాగంలో ఒక లోబ్ ఉంటుంది. అంటే లోబ్ అంటే ఏంటంటే ఒక మాంసపు ముద్ద, మెదడు ముద్ద అనొచ్చు మనకు అర్థమయ్యే భాష. అది ఏం చేస్తుంది తెలుసా?
మెదడు ముద్ద దేవుడు కలిగించేటప్పుడు ఆ మెదడు ముద్దకు ఒక పని పెట్టాడు. ఏంటి ఆ పని అంటే, జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్యను ఆలోచించి నిర్ణయం తీసుకునే కెపాసిటీ ఉంటుంది దానికి. ఈ ఫోన్లు చూడటం వలన ఎక్కువగా ఏం జరుగుతుంది తెలుసా? జరిగే ప్రతి సమస్యను ఆలోచించకుండా యాంగ్జైటీ, తొందరపాటు, తద్వారా ఆలోచించకుండా తప్పులు చేసేయటం జరిగిపోతుంది. దీని వెనక ఎంత జరుగుతుంది తెలుసా? ఇందాక అన్నయ్య చెప్పాడు మధ్యలో, ఇప్పుడున్న సమాజం ఎందుకు ఇంత విపరీత ధోరణికి మారిపోతుందంటే దేహాన్ని కంట్రోల్ చేయలేకపోవటం, అంటే దేహము నుంచి విడుదల పొందలేకపోవటం. అంటే దేహము ఏమైపోతుందంటే వీటన్నిటిని చూసేస్తుంది. వీటన్నిటిని చూడటం వల్ల ఏం జరుగుతుందని మీరు అనుకోవచ్చు కాక, అసలు పాఠం ఈరోజే ఆ పాఠం మీరు తెలుసుకుంటారు. ఏంటంటే మనిషి ఆలోచించలేకపోతున్నాడు. ఎలా ఆలోచించలేకపోతున్నాడు? ఇది చేస్తే ఏమవుతుంది, ఇది చేస్తే ఏమవుతుంది, ఓకేనా? ఇది చేస్తే ఏమవుతుంది? మీరు జాగ్రత్తగా విన్నారంటే నేను త్వరగానే ముగిస్తాను. మీరు డిస్టర్బెన్స్గా ఏదో ఆలోచించుకుంటున్నారు అనుకోండి, నాకు కూడా చెప్పడానికి ఇంట్రెస్ట్ ఉండదు, ఓకేనా? ఇప్పుడు సమాజంలో మనము ఫోన్లో కానీ, పేపర్లో కానీ, టీవీలో కానీ చూసే వార్తలు ఎలా ఉన్నాయండి? నా చిన్నప్పుడు నేను పేపర్ చదివేవాడినండి, ఒక 20 సంవత్సరాల కిందట, 25 సంవత్సరాల కిందట. ఎక్కడో ఒక మూల ప్రమాదం జరిగి మృతి అని పడేది. ఇప్పుడు పేపర్లో చూస్తే క్రైమ్ వార్తలు ఎక్కువైపోయాయి. భర్త భార్యను చంపుతున్నాడు, అదేంటో విచిత్రంగా కుక్కర్లో ఉడికించి శవం కూడా మాయం చేయాలనే క్రిమినల్ థాట్స్ వస్తున్నాయి. ఎలా వస్తున్నాయి? ఈ ఫోన్ వచ్చిందిగా, ఈ ఫోన్లో అమెజాన్ ప్రైమ్ అంట, నెట్ఫ్లిక్స్ అంట, రకరకాల క్రైమ్ స్టోరీస్ చూస్తున్నారు, రకరకాల సైకో థ్రిల్లర్ చూస్తున్నారు. మనిషి వీటికి బానిస అయిపోయి ఆలోచించలేకపోతున్నాడు. అవును, నా కోసమే కదా నా భార్య వండి పెడుతుంది, కనీసం కుక్కర్ను చూసినప్పుడన్నా ఆలోచన రావాలిగా. రాకపోగా చంపేసి దాని నుంచి బయటపడటానికి, అంటే మనిషి తొందరపాటులో తీసుకునే నిర్ణయం చంపేస్తున్నాడు. చంపేసి నేను ఎలాగ దీని నుంచి బయటపడాలని చెప్పేసి అప్పుడు క్రిమినల్ థాట్స్ వచ్చేస్తున్నాయి. ఆల్రెడీ చాలా సినిమాలు చూసేసి, ఈ మధ్య ఇంత భయంకరమైన సినిమాలు వచ్చేసి యాసిడ్ వేసి శరీరాన్ని కరిగించటం, ఇలాంటి సినిమాలు వచ్చేసేయండి. ఫోన్లలో, యూట్యూబ్లోనూ విపరీతంగా తిరుగుతున్నాయి. వాటి వ్యూస్ చూస్తే లక్షల మంది చూసిన వాళ్ళు ఉన్నారు. అంటే హర్రర్ సినిమాలు అంటే కొంతమందికి ఇష్టం, దయ్యాలంటే భయం ఉన్నా కూడా మనిషి శరీరం ఏంటంటే ఏదో కొత్తదనాన్ని కోరుకుంటుంది. దానివల్ల మన మెదడు ముద్దలో దేవుడు పెట్టిన ఆలోచనలు కుచించుకుపోయి, అంటే దీని పర్యవసనాలు ఎలా ఉంటాయని ఆలోచించడం మానేసి తొందరలో తప్పు చేసేయటం, ఆ తప్పును కప్పిపెట్టడానికి ఏవో చేస్తున్నారు. తాగేసిన మత్తులో ఒక తండ్రి తాగేసిన మత్తులో కుమార్తెతోనే క్షీణించే పరిస్థితి. ఏంటి ఇలా జరిగిందంటే తాగేసిన మత్తులో ఏదో చేసేసానండి. అంటే ఈ దేహము యొక్క విమోచన చాలా అవసరం. ఈ విమోచన లేకపోవడం వల్లనే భర్త భార్యను చంపుతున్నాడు, భార్యలు భర్తలను చంపుతున్నారు, తల్లిదండ్రులు పిల్లలను చంపుతున్నారు. మీరు తెలియదు కాదు, గతంలో హైదరాబాద్ ప్రాంతంలో ఒక తల్లి 3 మగబిడ్డలండి, పండంటి మగబిడ్డలు. శరీరం కోరిక నియంత్రించుకోలేక, శరీరాన్ని కంట్రోల్ చేసుకోలేక అక్రమ సంబంధము దానికి అడ్డొస్తున్నారని చెప్పేసి భర్తను 3 పిల్లల్ని చంపాలనుకుంది. పెరుగన్నంలో విషం పెట్టింది. ఆ రోజు ఫంక్షన్ ఉండటం వల్ల భర్త బయట భోంచేశాడు. తిరిగి వచ్చి చూసేలోపు 3 పిల్లలు చనిపోయారు. ఏంటంటే పెరుగన్నంలో విషం కలిపింది ఎవరు? గోరుముద్దలు కలిపి
అంతవరకు పెంచిన తల్లే ఆ తర్వాత విషం కలిపి ఎలాగ పెట్టిందండి? ఒకసారి ఆలోచించండి. అంటే దేహం యొక్క విమోచన లేకుండా దేహంలో బందీ అయిపోయింది, దేహం యొక్క కోరికలకు. దాని గురించి చూద్దాం. ఇంతకు ఈ వచనాన్ని చదువుకొని ముందుకెళ్దాం. రోమపత్రిక 8వ అధ్యాయం 23 చూద్దాం. రోమపత్రిక 8వ అధ్యాయం 23. రోమపత్రిక 8వ అధ్యాయం 23. అంతేకాదు ఆత్మ యొక్క ప్రథమ ఫలము పొందిన మనము కూడా దత్త పుత్రత్వము కొరకు, అనగా మన దేహము యొక్క విమోచన కొరకు కనిపెట్టుచు మనలో మూలుగుచున్నాము. ఇది పౌలు గారు రాస్తున్నారండి. పౌలు గారు అంతటి వాడు కూడా, అంత మహానుభావుడు, అంత పని చేసేవాడు కూడా ఆయన ఏమంటున్నాడంటే, దత్తపుత్రత్వం అంటే పెద్ద పదం, అది వద్దు. కింద అనగా అంటే మన దేహం యొక్క విమోచన కొరకు అంటున్నాడు. అంటే పౌలు గారు లాంటి మహాభక్తుడు కూడా ఆయన యొక్క విమోచన కొరకు కనిపెడుతున్నాడంట. ఏంటి ఆ విమోచన? దేహం యొక్క విమోచన ఏంటి? ఆయన మంచి ఏదో చేయాలనుకుంటున్నాడు, కానీ చెయ్యలేకుండా కీడే చేస్తున్నాడట. ఆ మాట 7వ అధ్యాయంలో ఉంటుంది, అది తీయనక్కర్లేదు. ఇప్పుడు ఆయన చెడు ఏదో తెలుసుకోవడం, లేకపోతే ఆయన మంచి చేయాలనుకొని మంచి చేయకుండా చెడు ఏదో చేస్తున్నాడో అది తెలుసుకోవడం మనకు పని లేదు. మనము మంచి చేయటానికి మన దేహాన్ని కంట్రోల్ చేసుకోవడం మనకు కావాలి. అంతేనా? దేహ విమోచనకై దేవోక్తి. ఇంతకు దేహాన్ని కంట్రోల్ చేయాలంటే మనం ఏం చేయాలి? ఇప్పుడు ఒక పెద్ద వెహికల్ ఉంది, దాన్ని కంట్రోల్ చేయాలంటే ఏం చేయాలి? స్టీరింగ్ని ఎటువైపు తిప్పితే అటువైపు తిరుగుతుంది, అంతేనా? ఒక కార్ ఉంది, ఒక బైక్ ఉంది, హ్యాండిల్ని ఎటువైపు తిప్పితే అటువైపు తిరుగుతుంది, దానికి ఒక బ్రేకులు ఉన్నాయి. అలాగే ఈ దేహాన్ని కంట్రోల్ చేయడానికి కూడా 3 ప్రధాన అవయవాలు ఉన్నాయి. అందులో 2 గురించి చెప్తాను, చివరిలో 3వ దాని గురించి జస్ట్ చెప్పి వదిలేస్తాను. ఓకేనా? లూకాసు వార్త 11వ అధ్యాయం. లూకాసు వార్త 11వ అధ్యాయం. అంతకంటే ముందు ఒక వచనాన్ని చదువుకొని వెళ్దామండి. శరీరంలో జరిగే కొన్ని విషయాల గురించి ఆలోచించి ఆ తర్వాత వెళ్దాం. యాకోబు పత్రిక 4:1 చూసి తర్వాత లూకాసు వార్తకి వెళ్దాం. యాకోబు పత్రిక 4:1. మీలో ఇంతవరకు మనం చూస్తున్నాం కదా, ఆ శరీరములో యుద్ధములు, పోరాటములు దేని నుండి కలుగుచున్నవి? మీ అవయవములలో పోరాడు భోగేచ్ఛల నుండియే. మీ భోగేచ్ఛల నుండియే. శరీరంలో ఏమున్నాయి? అవయవాలు ఉన్నాయి. అవయవాలలో పోరాడే భోగేచ్ఛలు ఉన్నాయి. ఇప్పుడు శరీరములో అవయవాలు ఉన్నాయి, అవయవాలలో పోరాడే భోగేచ్ఛలు ఉన్నాయి. ఇంతకు మనిషి మట్టి మెదడుతో తయారు చేసిన ఒక కారును కంట్రోల్ చేయడానికి ఒక స్టీరింగ్ ఉంది. అలాగే మట్టి మెదడుతో తయారు చేసిన ఈ ఎలక్ట్రిసిటీ, ఒక ఇంట్లో అంతా ఎలక్ట్రిసిటీని ఆపేయాలంటే ఆ మెయిన్ స్విచ్ ఆపేస్తే మొత్తం ఆగిపోతుంది, అంతేనా? ఇలాగే మన శరీరాన్ని కంట్రోల్ చేయగలిగే 2 ప్రధానమైన అవయవాల గురించి ఈరోజు ఆలోచిద్దాం. దాని గురించి జస్ట్ 2 వచనాలు మనం ధ్యానిద్దాం. తర్వాత మీకు అర్థమవుతుంది అసలు దేహం మన మాట ఎందుకు వినటం లేదు. మీరందరూ వాక్యం వినడానికి వచ్చారు. వాక్యం వినటం గొప్ప విషయం అని తెలుసు, వాక్యం చదవాలని తెలుసు, వాక్యాన్ని పరిశోధన చేయాలని తెలుసు. ఇక్కడ 1 గంట వాక్యం వినేసి లేదా 2 గంటలు ఉండేసి వెళ్ళిపోయిన తర్వాత ఆదివారము 1 గంటకి మీరు ఇంటికి వెళ్ళిపోతారా, లేదా 2 గంటలకు వెళ్ళిపోతారు. 2 గంటల నుంచి మళ్ళీ ఆదివారం 10 గంటలకు ఇక్కడికి వచ్చే టయానికి మీరు ఎంతకాలం బైబిల్ చదువుతున్నారు? చదవాలని మీకు తెలుస్తుంది కదా, లేదా దీన్ని పరిశోధించాలని మీకు అర్థమవుతుంది కదా. అలాంటిది బైబిల్ను చదవటంలో ఎంత కాలాన్ని కేటాయిస్తున్నారు, లేదా వాక్యాన్ని వినటంలో ఎంత కాలాన్ని కేటాయిస్తున్నారు, వాక్యాన్ని ధ్యానించటంలో
ముందు వినటము, చదవటము దాటిన తర్వాత ధ్యానించడంలోకి వెళ్తాం. మనం ధ్యానించడంలో ఎంత కాలాన్ని మీరు కేటాయిస్తున్నారు? ఇప్పుడు చదవటము, వినటము బాగా ప్రాక్టీస్ చేసామనుకోండి, బైబిల్లో చాలా వచనాలు మన మెదడులో ఉన్నాయనుకోండి, అప్పుడు మీరు ఏ పని చేస్తున్నా, ఏం చేస్తున్నా, ఎవరితో మాట్లాడుతున్నా హృదయం ధ్యానించడం మొదలెడతారు. ఓకేనా? ఇంతకు వాక్యం వినటానికి, చదవటానికి ముందు మన టైంని కిల్ చేసేవి, మన టైంని దాని ఆధీనంలోకి తీసుకునే 2 అవయవాల గురించి ఆలోచిద్దాం. ఏంటవి? శరీరం మొత్తం దెబ్బతినకుండా ఈ 2 అవయవాలను మనం కంట్రోల్ చేసామనుకో, శరీరం మొత్తం మన మాట వింటది. శరీరం మొత్తం మన మాట వింటే వాక్యం మనలో సమృద్ధిగా ఉంటుంది. లూకా సువార్త 11వ అధ్యాయం 34 చదువుదాం. లూకా సువార్త 11:34. అవయవాలు ఏంటి 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 చూద్దాం. నీ దేహమునకు దీపము నీ కన్నే గనుక అన్నాడు. సార్ ఆగాలి. నీ దేహము ఎంత పెద్దది? ఒక 60 సంవత్సరాల జీవిత కాలంలో సుమారు 60 కేజీల బరువు ఉంటుంది ఇంచుమించుగా. దాని వెయిట్ 60 కేజీలు అనుకోదు. 60 కేజీల ఈ శరీరము, దానికి దీపం ఏదంట? కన్ను. కన్ను వెయిట్ ఎంత ఉంటుంది గమనించారా? ఎంత ఉంటుందండి కన్ను వెయిట్ ఎంత ఉంటుంది? గ్రాముల్లో ఉంటుందండి. ఇంకా చెప్పాలంటే 60 గ్రాములు కూడా ఉండదు. మహా అయితే ఒక 20 గ్రాములు ఉంటుంది. మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే, టమోటాల కోసం మీరు మార్కెట్కి వెళ్తారు, ఒక 1/4 కిలో, 1/2 కిలో అడుగుతారు. 1/2 కిలో తీసుకున్న తర్వాత ఏంది కరెక్ట్గా 500 గ్రాములు వేస్తున్నావు అంటే ఒక చిన్న టమోటాని తీసి వేస్తాడు పొసరి కింద. అవునా? అది ఎంత వస్తుంది? ఒక 20 గ్రాములు వస్తుంది. 520 గ్రాములు వస్తే మనకు తృప్తి. అంతేనా? అంటే ఒక కేజీ టమోటాలో, 1/2 కేజీ టమోటాలో తీసుకుంటే ఒక 20 గ్రాముల పొసరు కోసం ఇచ్చిన టమోటా ఎంతనో మన కన్ను అంత. దేవుడు ఈ కన్ను గురించి చెబుతూ యేసుక్రీస్తు వారి ద్వారా చెప్తున్నాడు. యేసుక్రీస్తు మాట మనకు అర్థం కాలేదండి, ఇన్నిసార్లు చదువుకుంటున్నా. ఏమంటున్నాడు? నీ దేహమునకు దీపము నీ కన్నే గనుక, నీ కన్నే గనుక, నీ కన్ను తేటగా ఉంటే నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును. చాలు, ఇక్కడే అవుదాం ఒక్క నిమిషం. ఎలాగా? 20 గ్రాముల కన్ను తేటగా ఉంటే నీ దేహమంతయు అంటే 60 కేజీల నీ దేహం తేటగా ఉంటుందంట. మీకేమర్థమైందో తెలియట్లే. ఏమర్థమైంది అంటే, మన దేహము వాక్యం చదవాలనుకుంటుంది, వాక్యం వినాలనుకుంటుంది, వాక్యాన్ని చెప్పాలనుకుంటుంది, కానీ అది జరగట్లేదంటే కన్ను తేటగా లేదట. కన్ను ఏం చేస్తుంది? మీరు క్వశ్చన్ వేసుకోండి, మీరు ఏం చేస్తున్నారు? ఉదయం లేవగానే, కళ్ళు తెరవగానే మీరేం చేస్తున్నారు? ఏం చూస్తాం మనము? ఫస్ట్ మొబైల్ తీసుకుంటాం. అసలు మొబైల్ తీసుకొని వాట్సాప్లో ఏమన్నా వచ్చినాయా? వాట్సాప్లో ఇప్పుడు సమస్య ఏంటంటే అందరూ బిజీ అయిపోయినారు. ఇంతకుముందు ఫోన్ వచ్చిన కొత్తలో మనకు తెలిసిన వాళ్ళకు ఫోన్ చేయడమో, లేకపోతే వాళ్ళ గురించి చాట్ చేయడమో, ఏదో వాళ్ళకు మెసేజ్ పెట్టడమో ఏదో ఉండేది. ఇప్పుడు ఏమైపోయింది తెలుసా? అసలు విచిత్రం ఏంటంటే, మన వాళ్ళకు మాట్లాడటం, మన వాళ్ళతో ఏదో చేయటం, ఇది తగ్గిపోయింది. ఫోనుతో సహవాసం, ఫోనుతో మాట్లాడటం, ఫోనుతో గడపటం. ఎలాగా? అందులో ఉన్నవన్నీ యాప్లు వచ్చేసినాయి. ఇంకా ఫోన్ వచ్చిన తర్వాత ఏమైందంటే, మన గురించి మనం తెలుసుకోవటం మానేసి ఇతరుల జీవితాల్లో ఏం జరుగుతుందో తెలుసుకోవడం మొదలెట్టాం. ఎలాగా? స్టేటస్లు చూసేటప్పుడు వాడు బాధలో ఉన్నాడు అనుకో, ఒక స్టేటస్ పెట్టేస్తాడు. వాడు సంతోషంలో ఉన్నాడు అనుకో, ఒక స్టేటస్ పెట్టాడు.
పుట్టినరోజు పండుగ అనుకో ఒక స్టేటస్ పెడతాడు. అంటే మనిషి తన శరీరం గురించి తన ఆత్మ గురించి ఆలోచించడం మానేసి ఇతరుల జీవితాలలో ఏం జరుగుతుంటుంది అనేది ఆలోచించడం మొదలెడుతున్నాడు. మనకు తెలియకుండా ఫోన్ ఎక్కువ చూడటం వలన మొదట్లో చెప్పానే, దేవుడిచ్చిన మెదడు ముద్ద అదేం చేస్తుందంటే నీ గురించి నువ్వు ఆలోచించు, నువ్వు నీ కాలాన్ని ఎలా గడుపుతున్నావు, ఎదురయ్యే సమస్యలను కానీ శ్రమలను కానీ దాన్ని ఎలా ఆలోచించి భవిష్యత్తుకు ఎలాగా నువ్వు నిలబడాలి, లేకపోతే ఎలా నువ్వు సిద్ధపడాలి అని చెబుతుంది మెదడు ముద్ద. మన తలకు ఎదురుగా ఉండేది, ఇక్కడ కళ్ళకు కొద్దిగా పైన ఉండేది మెదడు ముద్ద. ఆ రేషనాలిటీ అంటారు. అంటే ఆలోచించడం మానేసి తొందరపడిపోవటం, త్వరగా కోప్పడటం, త్వరగా మాట్లాడేయటం, త్వరగా ఏదైనా రియాక్ట్ అయిపోవటం. అదే మీరు పుస్తకాలు చదవండి, పుస్తకాలు చదివే వాళ్ళు త్వరగా రియాక్ట్ అవ్వరు తెలుసా? ఎందుకు? ఒక విషయాన్ని గ్రహించటానికి ఎక్కువ భాగం చదువుతారు. చదివేటప్పుడు చాలా ఉదాహరణలు, చాలా సంగతులు చదివేటప్పుడు ఏం జరుగుతుంది తెలుసా? మన కన్ను ప్రతి అక్షరము వంపును చూస్తూ జాగ్రత్తగా వెళ్తుంది. ఎలా చెప్పచ్చు? కాకి అనే పదం మీరు చదివేటప్పుడు కాకు గుడి ఉందా లేదా అనేది మీరు చూస్తారా చూడరా? చూస్తారు. అంటే రేషనాలిటీ పెరుగుతుంది మీ మెదడు. అందుకే మెదడు ఎలా ఉంటుంది తెలుసా? వంపులు తిరిగేసి చాలా మెదడు బొమ్మ కూడా ఎలా ఉంటుంది? రౌండ్గా గుండ్లుగా ఏదో పెసలో లేదా జొన్నలో ధనియాలో ఏవో అన్ని ఒక చోట చేర్చినట్టుగా రౌండ్గా ఉంటుంది. మీరు చదువుతున్నప్పుడు మీ మెదడు ఆ గ్రే మ్యాటర్ అంటారు, అంటే బూడిద రంగు లాంటి పదార్థం, అది ఎక్కువ వంపులు తిరుగుతుంది. తిరిగినప్పుడు ఏమవుతుందంటే మీ జీవితం కూడా అనేక వంపులు తిరుగుతున్నప్పుడు, అనేక కష్టాల గుండా వెళ్తున్నప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలనేది నేర్పుతుంది. అందుకే పిల్లాడు ఒక విషయాన్ని తొందరగా ఆలోచించలేడు. ఒక వయసు పెరిగే కొద్దీ చదివే వాళ్ళు లేకపోతే వయసు పెరిగే కొద్దీ చాలా చూస్తారు కాబట్టి సరైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ఇప్పుడు ఏమంటున్నాడు? నీ దేహమునకు దీపము నీ కన్నే గనుక, వేరే వాళ్ళ కన్ను కాదు, నీ కన్నే గనుక. నీ కన్నును పొడి చేయాలనుకుంది అపవాది. అందుకే మొబైల్ని తెచ్చిపెట్టింది, అందుకే రకరకాల రంగులు తెచ్చిపెట్టింది. ఈ మొబైల్లో ఎవరికి ఏమి కావాలన్నా ఆ స్టఫ్ వచ్చేసిందండి. షాపింగ్ యాప్లు వచ్చేసినాయి, ఇంకా తిండికి సంబంధించినవి వచ్చేసినాయి. తిండిని చూసేటప్పుడు ఏమవుతుందంటే రకరకాల రంగులు. బట్టలు వేసుకోవాలనుకున్నప్పుడు, ఇప్పుడు విచిత్రం ఏంటంటే బట్టలు వేసుకోవాలనుకున్నప్పుడు కూడా ఏది మ్యాచింగ్ అవుతుందో తెలిపే సైట్లు వచ్చేసినాయి. దీని మీదకి ఏ మోడల్ వేసుకోవాలో, కొత్త మోడల్ ఏది వచ్చింది, దీనికి ఎలాంటి జెరీ వర్క్, మన చెవుని బట్టి చెవి కమ్మలు ఎలాంటివి వాడాలో చెప్పే యూట్యూబర్లు బయలుదేరినారు. ముక్కును బట్టి ముక్కు పుడక ఎలాంటిది పెట్టుకోవాలో, ముఖాన్ని బట్టి కటింగ్ ఎలా చేయించుకోవాలనో, మన ముఖాన్ని బట్టి గడ్డం ఎలా పెట్టుకోవాలో షేపు, ముఖాన్ని బట్టి మీసం ఎలా ఉండాలో, ఇంత భయంకరమైన పరిస్థితికి వచ్చేసింది. అంటే మనిషిని అది కట్టి పడేస్తూ కన్నును మాత్రమే కాదు, కన్నును తేటగా ఉండకుండా చెడినదైతే. ఆ మాట చదవండి. నీ దేహమునకు కన్ను, దేహమునకు దీపము నీ కన్నే గనుక. నేను చదువుతాను, జాగ్రత్తగా చూడండి. 11:34. నీ దేహమునకు దీపము నీ కన్నే గనుక, నీ కన్ను తేటగా నుంటే నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును. అది చెడినదైతే నీ దేహమును చీకటిమయమై ఉండును. 36 చదవండి. ఆ మాటకి ఎంత లింక్ ఉంటుందో యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరాల క్రితం చెప్పాడు ఈ మాట. ఏ భాగమైనను చీకటి కాక నీ దేహమంతయు వెలుగుమయమైతే. ఏమన్నాడు? ఏ భాగమైనను చీకటి కాక నీ దేహమంతయు వెలుగుమయమైతే. అంటే కన్ను చెడిపోయి చీకటి అయిపోయి కన్ను ద్వారా మరొక అవయవం చీకటి అవుతుంది, మరొక భాగం చీకటి అవుతుంది. అలాగా శరీరం మొత్తం చీకటి అయిపోతుంది. ఎలాగా? ఒక ఉదాహరణ చెప్తాను.
నా చిన్నప్పుడు గుడ్డు తెలుసు కదండి, కోడిగుడ్డును వండే విధానం రెండు తెలుసా అండి. ఏంటవి? కోడిగుడ్డు పులుసు పెట్టడం తెలుసు, అవునా? కోడిగుడ్డును ఆమ్లెట్ వేసేవాళ్ళు. ఈ రెండే చేసేదండి మా అమ్మ. ఇవే తెలుసు ఆనాడున్న ప్రజానికానికి 25 సంవత్సరాల క్రితం చెప్తున్నాను నేను, 25 సంవత్సరాల క్రితం. ఇప్పుడు కోడిగుడ్డును తీసుకున్న తర్వాత ఒక జల్లెల్లాంటి నిర్మాణం తీసుకుంటారు. ఆ ఎల్లోని పక్కకి తీస్తున్నారు, వైట్ను పక్కకి తీస్తున్నారు, తీసి వైట్తో ఆమ్లెట్ వేస్తున్నారు, ఎల్లోతో సపరేట్ ఆమ్లెట్ వేస్తున్నారు. ఈ రెండింటి మీద మళ్ళా మధ్యలో ఏవో వెజిటబుల్స్ అవన్నీ కట్ చేసి పెట్టేసి ఇలా చేస్తున్నారు. ఇది ఎక్కడుంది? యూట్యూబ్లో చూస్తే తెలిసిపోద్ది మనకు. అది చూడగానే కన్ను ఆ రంగు చూసే లోపల ఎర్రగా కనబడుతుంది, బ్రౌన్గా కనబడుతుంది. కనపడగానే ఆహా నోట్లో నీళ్లు ఉడతాయి, నాలుగు ఆ రుచి చూస్తే ఎలా ఉంటుందో అడుగుతుంది. అంటే ఇప్పుడు ఆ మాట యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రితం చెప్పిన మాట బాగినండి. నీ కన్ను తేటగా ఉందనుకో, నీ దేహం అంతా తేటగా ఉంటుంది అన్నాడు. ఏ భాగమైనను చీకటి కాక నీ దేహం అంతయు వెలుగుమయమై ఉంటే, ఏ భాగమైనను చీకటి కాక, ఆ మాట అండర్లైన్ చేసుకోండి, ఏ భాగమైనను చీకటి కాక. ఇప్పుడు మనం ఆలోచించే ఉదాహరణలో భాగం ఏది చీకటి అయిపోతుంది? కన్ను చీకటి అయింది. ఫస్ట్ కన్ను చీకటి అయిన తర్వాత నాలుక చీకటి అయిపోతుంది. చూసారా ఎలాగా? అసలు ఆ ఆమ్లెట్ చూడగానే నాలుక ఆ రుచి ఎలా ఉంటుందో చూద్దాం అనిపిస్తుంది. దానికోసం రకరకాల సాసులు, దానికోసం అసలు ఎగ్ వైట్ తీసేసి, అంటే తెల్లసొనం తీసేసి మైనస్ తయారు చేయడం మొదలెట్టారు. ఇప్పుడు చికెన్ తెచ్చి దాన్ని కూడా ఎర్రగా తయారు చేసి, KFC చికెన్ లాగా తయారు చేసి దాంట్లో దీన్ని అద్దుకొని తింటే ఎలా ఉంటుంది? అప్పుడు నాలుక కూడా ఏమైపోయింది? చీకటి అయిపోయింది. ఈ రెండిటి వలన కడుపులోకి పడిన తర్వాత పేగులు చీకటి అయిపోతాయి, అల్సర్లు వచ్చేస్తాయి. అల్సర్లు వచ్చేసిన తర్వాత ఇప్పుడు మనిషి ఎలా అయిపోయాడంటే, ఏదో ఒక రోజు తింటే సరిపోదు, ఏదో వారానికి 10 రోజులకు ఒకసారి తింటే అది వేరు. ప్రతిరోజు గోబీ తినేసారి, ప్రతిరోజు ఫ్రైడ్ రైస్ తినేసారి, ప్రతిరోజు చికెన్ లెగ్ పీసులు తినేసారి. అందుకే ఏకంగా ఎంత అయిపోయిందంటే, అసలు ఈ బైబిల్ తెలుగులోకి వచ్చి సుమారు 200 సంవత్సరాలు దాటిందండి. ఈ బైబిల్ గురించి చెప్పేవాళ్ళు కానీ, లేకపోతే బైబిల్ గురించి తెలుసుకుందామనే ఆసక్తి లేదు. కానీ ఒక 15 సంవత్సరాల క్రితం వచ్చిన చైనా నూడిల్స్ ప్రతి వీధిలోకి వచ్చేసినాయి. ఎలా వచ్చేసినాయి? వీధి చివరే ఒక బండి పెడతాడు, ఒక పెద్ద గోళం పెడతాడు. అసలు నా చిన్నప్పుడు అలాంటి గోళాలే చూడలేదు నేను. ఇప్పుడు వీధిలో ఏ వీధికి పోయినా కూడా ఆ గోళం కనబడుతుంది. ఆలోచించండి, మనిషి అంటే విషయం యేసుక్రీస్తు అన్న మాట ఎంత కరెక్టో చూడండి. నీ కన్ను తేటగా ఉంటే నీ దేహం అంతా తేటగా ఉంటుంది. ఇప్పుడు ఇది చూడగానే యవనస్తులు ఏం చేస్తున్నారు తెలుసా? గంటల తరబడి ఫోన్లు చూసేస్తున్నారు. చూసేసి చూడకూడని చూసేసి చిన్న పిల్లలు, అసలు ఢిల్లీలో నిర్భయ అనే ఒక ఆవిడను రేప్ చేశారు. వాళ్ళకి రేప్ చేసిన వాళ్ళు 2 మైనర్లు ఉన్నారు. ఎంతమంది తెలుసా? 15, 17, 18 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలు ఉన్నారు. ఎందుకు వాడు అలా మారిపోయాడు? ఫోన్ వచ్చింది, నెట్ వచ్చింది, నెట్కు బ్యాలెన్స్ వేయించాడు. అస్తమానం ఫోన్లు చూస్తున్నారు, అస్తమానం సినిమాల్లో ఏంటి అశ్లీలత. అవకాశం దొరకగానే వీళ్ళు గ్యాంగ్గా తిరుగుతుంటారు పిల్లలు కూడా. ఇప్పుడు ఈ పరిస్థితులు ఎలా అయిపోయినాయి? ఒకప్పుడు స్కూల్కి వెళ్ళినప్పుడు వచ్చేటప్పుడే గుంపులుగా ఉండేవాళ్ళు. ఇప్పుడు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఏ పిట్టగోడ మీద కూర్చొని పబ్జీ ఆడతా కనపడతారు. ఎవరు లేకుండా ఫోన్తో గడుపుతుంటారు. వాళ్ళు సైకోలుగా మారిపోతారు. అసలు అవకాశం కోసం ఎదురు చూస్తుంటారు. ఎందుకు ఇలా మారిపోతున్నారు? ఇదంతా ఎక్కడో అండి అనుకోకండి.
వీళ్ళంతా బాగున్న వాళ్ళే, ఒక 5 సంవత్సరాల క్రితం బాగున్న వాళ్ళే ఫోన్కి అలవాటు పడిన తర్వాత ఇలాంటి బలహీనులైపోయి బానిసలైపోయి, ఏదానికి ఫోన్కు బానిసైనారు, ఫోను నుంచి శరీరానికి బానిసైపోయినారు. శరీరంలో ఏంది? ఆకలి. 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు వారు చెప్పిన మాట, ఇంకా చెప్పాలంటే ఆది కాండంలోకి వెళ్తే, ఆకలి కలిగినప్పుడు ఏశావు ఏం చేశాడు? ఆ ఎర్రగా ఉన్నదాన్ని చూసి జ్యేష్ఠత్వాన్ని అమ్ముకేసుకున్నాడు. అలాంటిది అదే స్ట్రాటజీ దయ్యం పనిచేస్తుందండి. సమాజంలో ఇంత భయంకరంగా ఉంది. ఇలాంటి భయంకరమైన సమాజంలో ఇలాంటి దేహాన్ని కలిగి ఉండి ఇలాంటి దేహం నుంచి మనం విడుదల పొందాలి. విడుదల పొందాలంటే కన్ను ఏం చేయాలి? బైబిల్ చదవాలండి. ఇంకొక దాని దగ్గరికి వెళ్దాం. ఇప్పుడు కన్ను చూసిన దాన్ని బట్టే హృదయం నిండిపోతుందండి. మీకు ఒక మాట తెలుసు, ఆ మాట చెప్తాను. ఏంటంటే హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది. ఇప్పుడు మీరు నగల గురించి మాట్లాడుతున్నారు అనుకోండి, మీ హృదయంలో అన్ని నగలకు సంబంధించిందే ఉన్నాయి. ఇప్పుడు మీరు చీరలకు సంబంధించి మాట్లాడుతున్నారు అనుకోండి, మీ హృదయంలో అన్ని చీరలకు సంబంధించిన ఏ మోడల్ ఏంటి అవి ఉన్నాయి. చీరలకు సంబంధించిన వర్కుల గురించి మాట్లాడుతున్నారు అనుకోండి, వాటి గురించే ఉన్నాయి. ఇప్పుడు హృదయంలో అది ఉంది కాబట్టి బయటికి రాగానే చీరను చూడగానే ఇది ఏ మోడల్, జాకెట్ని చూడగానే ఇంతకు ఎంబ్రాయిడరీ వర్క్ మగ్గం వర్క్ వేసుకున్నారా లేదా, చెవిని చూడగానే ఈ చెవి పోగు ఎలాంటిది, అప్డేటెడా అవుట్డేటెడా. పురుషులు షర్ట్ వేసుకున్న తర్వాత ఇది ఏ బ్రాండ్, ఇది ఏ కలర్, అసలు ఈ కాంబినేషన్లో నాకు షర్టు ప్యాంటు లేదే, ఈ ప్యాంట్ వేసుకుంటే నాకు ఎలా ఉంటుంది అంటే హృదయం. అప్పుడు ఇది మైండ్లో అనగా హృదయంలో ముద్ర పడిపోతున్నాయి ఇలాంటివన్నీ. పిల్లలు పక్కింటోడి దగ్గరికి వెళ్ళగానే వాడు ఏదో ఒకటి కొంటాడు. వాడి ఇంట్లో కారు కొన్నారనుకో, చిన్నది ఆడుకునే కారు, నాకు కూడా కావాలి. యవన స్త్రీలు వాళ్ళకేమిటుంటాయి, ఏముంటాయో మీరే ఆలోచించండి. ఇవన్నీ చూసిన వెంటనే మన హృదయం నింపబడుతుంది. దాని గురించే మనం మాట్లాడుతున్నాం, దాని గురించే ఆలోచిస్తున్నాం. వాక్యం గురించి ఆలోచించడం. అదే వాక్యం వినటము, చదవటము ఇవి చేసామనుకో, వాక్యం గురించి ఆలోచించడం మొదలెడతాం. అప్పుడు ఏమవుతుంది? తేటగా ఉంటుంది. వాక్యం ఏంటి? నా పాదములకు దీపము వెలుగు అయి ఉంది అన్నాడు. అంటే ఆ వాక్యాన్ని దీపము వెలుగుగా ఉన్నప్పుడు, వాక్యాన్ని చదువుతున్నప్పుడు, వాక్యాన్ని వింటున్నప్పుడు ఆటోమేటిక్గా హృదయం కూడా వాక్యంతో నింపబడుతుంది. వాక్యంతో నింపబడితే మీరు ఎదుటి వాళ్ళు మాట్లాడుతున్నా కూడా వాక్యంలో నుంచి చూడగలగరు. ఎదుటి వాళ్ళు మాట్లాడేటప్పుడు వాక్యం ఏమన్నా మనకు గుర్తొస్తుంటుందా? మనం ఎక్కువగా మాట్లాడుతున్నప్పుడు మన నోటి మాటల నుంచి వాక్యం వస్తుందా? వస్తుందంటే హృదయంలో వాక్యం ఉన్నట్టు. అర్థమవుతుందా? ఇంకొక వచనం చూసుకుందాం. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం చూడండి. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. మనము అనేక విషయాల్లో తప్పిపోతున్నాము అని చెప్తూ ఒక మాట అన్నాడు చూడండి. ఎవడైనను మాట యందు తప్పని ఎడల అట్టివాడు లోపము లేనివాడై తన సర్వ శరీరమును స్వాధీనమందుంచుకున్న శక్తి గలవాడగును. మాట యందు తప్పకపోతే తన సర్వ శరీరమును స్వాధీనమందుంచుకున్న శక్తి గలవాడగును. కన్ను స్టీరింగ్ అయితే మన శరీరానికి, మాట అనేది బ్రేక్ అండి. మీకు అర్థమవుతుందా? ఒక కారు నడిపే వ్యక్తి కన్ను ఏ పక్కకు తిప్పితే అక్కడికి తిరుగుతుంది నీ దేహం. అక్కడికి తిరిగినవన్నీ నీ హృదయంలోకి వస్తాయి. హృదయంలోకి వచ్చిన తర్వాత వాటిని చెయ్యాలనుకొని నీ శరీరం తొందర పెడుతుంటది. తొందర పెట్టడానికి ముందు, ఆ శరీర క్రియలు చేయడానికి ముందు ఆ రకమైన మాటలు మన నోట్లో నుంచి వస్తాయి. అప్పుడు మాటను కంట్రోల్ చేసినాం అనుకో, అంటే బ్రేకును కరెక్ట్గా అప్లై చేస్తున్నాం అనుకోండి, మనం అప్లై చేస్తున్నాం అనుకోండి, ఏముంది ఆ మాట ఇప్పుడు అర్థమైతే చూడండి. ఒకడు మాట యందు తప్పని ఎడల
తన సర్వ శరీరమును స్వాధీనమందుంచుకొన శక్తి గలవాడగును. డ్రైవింగ్ లైసెన్స్ ఉందా మీకు? ఇంతకు మీకు అర్థం కాలే. బయట రోడ్డు మీదకి ఎక్కి బైక్ నడపాలన్నా కారు నడపాలన్నా డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే వాడికి దారిని బట్టి హ్యాండిల్ ఎటువైపు తిప్పాలి, స్టీరింగ్ ఎటువైపు తిప్పాలి అని అర్థమవుతుంది. ఇప్పుడు స్పీడ్ ఎక్కువ అవుతుంది అనుకోండి, ఎదురుగా ఏదో వస్తుంది, యాక్సిడెంట్ అవ్వకూడదంటే బ్రేక్ వేస్తాం. అంటే బ్రేక్ వేస్తే బ్రేక్ పడుతుంది అనుకోండి, కంట్రోల్లో ఉంది బండి. దేవుడు కూడా నీ ఆత్మకు ఒక బండిని అమర్చాడు. ఏంటది? శరీరం. ఆ శరీరాన్ని కంట్రోల్ చేసుకోవడానికి నీ కళ్ళు ఎటువైపు తిరిగితే అటువైపుకు సంబంధించిన విషయాలన్నీ వచ్చేస్తున్నాయి. ఫోన్లో ఏం చూస్తే అవే వచ్చేస్తున్నాయి. వాటిని బట్టి హృదయం నిండిపోయి నువ్వు మాట్లాడుతుంటావు. చూసావా? మాట్లాడుతున్నప్పుడు బ్రేక్ కరెక్ట్గా అప్లై చేస్తున్నావు అనుకో, ఇప్పుడు అర్థమవుతుంది. తన సర్వ శరీరమును స్వాధీనమందుంచుకున్న శక్తి గలవాడగు. మరి ఇదంతా చేయాలంటే నేను ఏం చేయాలి? ఏం చేయాలో 2-3 వచనాలు చూసుకొని త్వరగా ముగించుకున్నాను. అంటే కన్నును మాటను కంట్రోల్ చేసుకోవాలి. సామెతల గ్రంథము 13:20 చూద్దాం. సామెతల గ్రంథము 13:20. సామెతల గ్రంథము 13:20. జ్ఞానుల సహవాసము చేయువాడు జ్ఞానము గలవాడగును, మూర్ఖుల సహవాసము చేయువాడు చెడిపో. కన్ను చెడినదైతే అన్నాడు చూసారా? మూర్ఖుల సహవాసం వరకు పోవడం లే. మూర్ఖత సంబంధించిన విషయాలన్నీ ఫోన్లో వచ్చేసినాయి. ఇప్పుడు జ్ఞానుల సహవాసము చేయువాడు జ్ఞానము గలవాడగును అన్నాడు. జ్ఞానులు ఎవరు? ఇంకా వాక్యాన్ని ప్రేమించేవారు మాత్రమే అనుకోవడానికి లేదు. అసలు బైబిల్ ప్రకారంగా ఆలోచిస్తే పాత నిబంధనలో జ్ఞాని ఎవరు? సొలొమోను గారు. తర్వాత కొత్త నిబంధనకు వచ్చే లోపల సొలొమోను కంటే పెద్ద జ్ఞాని ఎవరు? యేసుక్రీస్తు వారు. ఇప్పుడు మీ సహవాసం ఎవరిది అవ్వాలి? సొలొమోను గారితో సహవాసం చేయాలి, యేసుక్రీస్తు వారితో సహవాసం చేయాలి. సహవాసం అంటే ఏంది? మాటామంతి కలపడం, సంభాషించడం, అంతేనా? మీరు సామెతలు చదివి చూడండి, అసలు ఎలా ఉంటుందో తెలుసా? వాళ్ళు చనిపోయినారు కానీ వాళ్ళతో సహవాసం చేసే అవకాశం దేవుడు బైబిల్ ద్వారా మనకి ఇచ్చాడు. ఎలాగా? హేబెలు గురించి ఒక మాట ఉంటుంది, చనిపోయి కూడా ఆయన మాట్లాడుతున్నాడట. హెబ్రీ పత్రికలో ఉంటుంది, తీయనక్కర్లేదు. ఇప్పుడు చనిపోయిన సొలొమోనుతో సహవాసం చేయడం ఎలాగ? మనం సామెతలు చదవండి రోజు ఉదయాన్నే. మినిమం అంటే మీరు ఎన్నిసార్లు చదివినా అది బోర్ కొట్టదు తెలుసా? కొన్ని వచనాలు చదువుతాను. అసలు సామెతలు ఒకటి నుంచి కొన్ని వచనాలు చదువుకుంటూ వస్తాను. అసలు జ్ఞానుల సహవాసము చేయువాడు జ్ఞానము గలవాడును అన్నాడు కదా. మీకు ఒక హోంవర్క్ అనుకుంటారో ఏమనుకుంటారో, సామెతలు చదువుతూ కన్ను గురించి, మాట గురించి, నాలుక గురించి, చెవి గురించి, కన్ను, నాలుక, మాట, చెవి గురించి, వీటి గురించి నోట్ చేసుకుంటూ వెళ్ళిపోండి. కన్ను గురించి రెఫరెన్సులు రాసుకోండి, నాలుక గురించి రెఫరెన్సులు రాసుకోండి, మాట గురించి రాసుకోండి, చెవి గురించి రాసుకొని వీటిని రోజు చదవండి, లేదా రోజు మార్చి రోజైనా చదవండి. ఆటోమేటిక్గా మీరు కంట్రోల్ చేయగలరు శరీరాన్ని. సామెతల గ్రంథం 1 నుంచి చదువుతాను చూడండి. ఇవేంటంట 2 నుంచి చదువుతాను. జ్ఞానమును ఉపదేశమును అభ్యసించుటకును, వివేక సల్లాపములు గ్రహించుటకును. జ్ఞానం అభ్యసించాలంటే ఏం కావాలంట? సామెతలు కావాలంట. అదే పైన సామెతలు అని చెప్తూ అవేంటంట? 4 జ్ఞానము లేని వారికి బుద్ధి కలిగించుటకు, యవనులకు తెలివియు వివేచనయు పుట్టించుటకు తగిన సామెతలు. జ్ఞానము గలవాడు విని పాండిత్యము వృద్ధి చేసుకును, వివేకం గలవాడు ఆలోచించి నీతి సూత్రములను సంపాదించుకును. ఈ 6వ వచనం చూడండి. వీటి చేత సామెతలను, భావసూచక విషయములను, జ్ఞానుల మాటలను, వారు చెప్పిన గూఢవాక్యములను జనులు గ్రహించురు. ఈ మాట అండర్లైన్ చేసుకోండి. ఏమంటున్నాడు? జ్ఞానుల మాటలు, వారు చెప్పిన గూఢవాక్యములను జనులు గ్రహించుదురు. ఈ ప్రపంచంలో పెద్ద జ్ఞాని ఎవరైనా ఉన్నారంటే యేసుక్రీస్తు వారే అండి.
యేసుక్రీస్తు వారు చెప్పిన జ్ఞానాన్ని చాలా విషయాలు తట్టుకోలేరని కొద్ది విషయాలే చెప్పాడు. ఆ జ్ఞానాన్ని సంపూర్తిగా పరిశుద్ధాత్మ వచ్చి సర్వసత్యంలో చెప్పాడు. రోమపత్రిక 8:23 తీయనక్కర్లేదు. 8:23 మనం చూసాం. ఏంటి అది? దత్తపుత్రత్వము అన్నాడు. దత్తపుత్రత్వము అనగా ఏంటంటే దేహం యొక్క విమోచన అన్నాడు. ఆ దేహం యొక్క విమోచన మనకు బాగా అర్థం కావాలి అంటే కన్ను గురించి ఆలోచించాం, మాట గురించి ఆలోచించాం. యేసుక్రీస్తు వారు కన్ను గురించి చెప్తే తర్వాత యోహాను గారు మాట గురించి చెప్పాడు. వీటన్నిటి గురించి ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. చాలా లోతైన సబ్జెక్ట్ ఇది. వీటన్నిటి గురించి గ్రహించాలి, వాటి గురించి తెలుసుకోవాలి. ఇలాంటి జ్ఞానులు చెప్పే గూఢవాక్యాలు మనం గ్రహించాలి అంటే మనం ఏం చేయాలి? సామెతలు డైలీ ఒక అధ్యాయం చదవటం మొదలెట్టండి. ఉదయాన్నే వాటిని ఆలోచించడం మొదలెట్టండి. వీటిని ముందు పెట్టుకొని యేసుక్రీస్తు వారు చెప్పిన మాటలు, స్వస్థతలు అయ్యిగా చదవటం. మనం మత్తయి సువార్త 5వ అధ్యాయం, 6వ అధ్యాయం, 7వ అధ్యాయం జరిగే సన్నివేశాలకు యేసుక్రీస్తు ఎలా మాట్లాడుతున్నాడు, వీటన్నిటిని ఆలోచించడం మొదలెట్టండి. ఇవి దాటిన తర్వాత పౌలు గారు చెప్పే సంగతులు ఆలోచించడం మొదలెట్టండి. ఆటోమేటిక్గా ఆ గూఢవాక్యాలు ఆలోచించటానికి ఈ సామెతలు చాలా యూజ్ అవుతాయి. ఆటోమేటిక్గా మీ కన్ను మీ మాట వింటం మొదలెడుతుంది. మీ బ్రేకులు అనగా మీ మాటలు కరెక్ట్గా అప్లై చేస్తారు. అప్పుడు మీ శరీరం మీ కంట్రోల్లో ఉంటుంది, ఆత్మ కంట్రోల్లో ఉంటుంది. ఈ దేహం యొక్క విమోచనకు ఏంటి టైటిల్ ఏంటండి? దేహ విమోచనకై దేవోక్తి. అప్పుడు ఆటోమేటిక్గా మీరు వెలుగుగా మారతారు. యేసుక్రీస్తు అన్నాడు, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అన్నాడు. మీరు వెలుగైతే మీరు వెళ్తుంటే ఆ వెలుగును చూచి, వెలుగు సంబంధమైన క్రియలు చూసి మిగతా వాళ్ళు మారే అవకాశం ఉంటుంది. మీరు హృదయమంతా వాక్యం నింపబడితే మీ మాటలు ఎలా ఉంటాయి, మీ క్రియలు ఎలా ఉంటాయి? ఫలానా సిస్టర్ అండి అసలు మాట చాలా పొదుపుగా మాట్లాడుతుందండి, ఇంకొకరి గురించి చెడ్డగా మాట్లాడదండి, ముసలమ్మ ముచ్చట్లు పెట్టదండి, ఫలానా ఆయనండి మంచి చూపులు చూస్తాడండి. అవునా? ఇలాంటి సాక్ష్యం మనం పొందుకుంటున్నామా? మనము మన కుటుంబాలు పొందుకోవాలి. ఇలాంటి వాక్యాలు బైబిల్లో ఎన్నో ఉన్నాయండి. అవన్నీ నేర్చుకోవాలంటే ప్రతిరోజు కూడుకోవాలి, మీరు ఎక్కువగా కలుసుకోవాలి. ఆదివారం జాగ్రత్తగా మీరు మాత్రమే కాదు, మీ స్నేహితులను, మీ బంధువుల్ని మీరు ఖచ్చితంగా రావడానికి ప్రయత్నించాలి. ఉదయం మంచి వాక్యం విన్నాం, ఇప్పుడు మంచి వాక్యం విన్నాం. మరి ఇలాంటి వాక్యాలు ఎప్పుడు వేరే వాళ్ళు చెబితే వింటూనే ఉంటామా? దేవుడు కూడా జ్ఞానాన్ని ఎవరిని గద్దింపకుండా ధారాళంగా దయచేవాడు కదా. అలాంటప్పుడు ఆయన అడుగుదామా? ఆయనతో సహవాసం చేస్తే, ఇందాక మనం ఒక మాట ఆలోచించాం, జ్ఞానుల సహవాసము చేయువాడు జ్ఞానము గలవాడగును. ఇప్పుడు మన సహవాసం మనుషులతో కాకుండా భక్తులతో సహవాసం చేయడం మొదలెడదాం. ఎలాగా? సొలొమోను రచించిన జ్ఞానాన్ని ఇచ్చే సామెతలు చదువుతూ ఉంటే ఆయనతో సంభాషించినట్లు, యేసుక్రీస్తు వారు మాట్లాడిన బోధ వింటూ ఉంటే అనగా చదువుతూ ఉంటే ఆయనతో సహవాసం చేసినట్టు, దేవుడు రాయించిన ఈ బైబిల్ గ్రంథం చదువుతూ వింటూ వీటి గురించి వింటూ ఉంటే దేవునితో సహవాసం చేసినట్లు. ఆయన అనంత జ్ఞానియగు దేవుడు. యేసుక్రీస్తు వారు ఆయనే దేవుని జ్ఞానమై ఉన్నాడు. సొలొమోను పాత నిబంధనలో ఆయన లాంటి జ్ఞానే లేడు. అలాంటి వారితో మనము సహవాసం చేయటం కోరుకుందాం. ఎందుకంటే రాను రాను కాలం ఎలా అయిపోతుందంటే, మనిషిని చూడండి. ఇప్పుడు నేనున్నాను అనుకోండి, నేను మంచి మాటలు చెప్పచ్చు కాక నాలో ఏవైనా చెడు లక్షణాలు ఉండొచ్చు, నన్ను చూసి దెబ్బతినిపోతారు. నాతో ఎప్పుడు ఉన్నా కూడా నాలో చెడు మీకు కనబడుతుంది. కానీ బైబిల్ని చూడండి, బైబిల్లో భక్తుల జీవితాలను చూడండి, దేవుణ్ణి చూడండి, దేవుని భావజాలాన్ని చూడండి, దేవునితో సహవాసాన్ని ఏర్పరచుకోండి. ఎలాగా? ఎప్పుడు బైబిల్ చదవండి, ప్రార్థన చేయండి. ప్రార్థనలో కూడా నాకు ఇది అర్థం కాలేదు నేర్పించండి అని అడగండి. మీరు జ్ఞానం గలవారు అవుతారు. మీరు జ్ఞానం గలవారైతే మీ కన్ను తేటగా ఉంటుంది, మీ మాట బ్రేక్ కరెక్ట్గా పడుతుంది. మాట ఎందుకు తప్పరు. బ్రేక్ ఫెయిల్ అయింది. మన జీవితాల్లో ఎన్నోసార్లు బ్రేకులు ఫెయిల్ అయిపోతుంటాయి. మాట ఇది అనకూడదు అనుకున్నా కానీ అనేసానండి.
సో జాగ్రత్తగా ఈ దేహ విమోచనకై ఏం కావాలి? దేవోక్తి. ఓకేనా? చాలా ఉంది సబ్జెక్టు, కానీ మెయిన్ పాయింట్లు మీతో చెప్పానండి. చాలా లోతు సబ్జెక్ట్ ఇది. ఈ దేహ విమోచన ఎంతవరకు వెళ్ళాలి తెలుసా? అసలు ఇదే సామెతల్లో 1వ అధ్యాయం దగ్గర ఉన్నాం కదా, ఒక వచనాన్ని చూసుకొని క్లోజ్ చేసుకుందాం. ఇలా చెప్పుకుంటూ వచ్చి 23 చదివితే ఏమన్నాడు? ఆలకించుడి, నా ఆత్మను మీ మీద కుమ్మరించుదును, నా ఉపదేశము మీకు తెలిపేదను. ఏమన్నాడు? ఆలకించుడి, నా ఆత్మను మీ మీద కుమ్మరించుదును అన్నాడు. నా ఆత్మను మీ మీద కుమ్మరించుదును అన్నాడు. ఆత్మను కుమ్మరించడం, ఆత్మను కుమ్మరించడం. రోమపత్రికలో 8:23లో ఏం చదువుకున్నాం? దత్తపుత్రత్వము అన్నాడు. దత్తపుత్రత్వము, పరిశుద్ధాత్మకు ఒక పేరుంది. ఏంటి? దత్తపుత్రాత్మ. ఆత్మ కుమ్మరింపబడుతుంది, నిండుకుంటది మన హృదయంలో. అప్పుడు ఏం జరుగుతుంది? చాలు, అవసరం లేదు. దేవోక్తులు పలుకుతారు మీరు, దేవుని మాటలే పలుకుతారు, దేవుని సంబంధులుగా మారిపోతారు. సో ఖచ్చితంగా దేహ విమోచనకు ఏం కావాలి? దేవోక్తి కావాలి. దేవోక్తి కావాలి. దేవోక్తి ఎలా మనకు అర్థమవుతుంది? పరిశుద్ధాత్మ కొలత లేకుండా మనలో ఉన్నప్పుడు. ఓకేనా? ఇంతటితో ఈ వాక్యాన్ని ముగించుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుని క్లోజ్ చేసుకుందాం. ప్రేమ స్వరూపుడు మా కన్నట మమ్మల్ని ప్రేమించి మంచి మాటలు రాయించారు. మా దేహ విమోచనకై దేవోక్తులు ఎందుకు ఇచ్చారు అన్నది కొద్ది విషయాలు ఆలోచించాం. మీ పిల్లలు ఆసక్తితో విన్నారు. వారి కన్నులను, వారి మాటలను నియంత్రించుకుంటూ, నిగ్రహించుకుంటూ, మీ వాక్యాన్ని హృదయములో ఉంచుకొని, పరిశుద్ధాత్మను కొలత లేకుండా పొందుకొని, మేమందరము కూడా వెలుగుగా మీ వాక్యాన్ని చేతపట్టి లోకమందు జ్యోతులుగా నిలబడగలుగుటకు మీ కృపను అనుగ్రహించండి. భారభరితమైన పరిచర్యలో ఆసక్తితో ఎన్నో సంవత్సరాల నుంచి మీ వాక్యాన్ని ప్రకటిస్తున్న మా సహోదరులు రాజ్కుమార్ అన్నయ్యని జ్ఞాపకం చేసుకోండి, అక్కగారిని జ్ఞాపకం చేసుకోండి, వారిద్దరిని ప్రేమించి ఇచ్చిన గర్భఫలాలను జ్ఞాపకం చేసుకోండి. అలాగే సంఘాన్ని జ్ఞాపకం చేసుకోండి. సంఘం ద్వారా అనేక కార్యక్రమాలు జరుగుతూ ఈ రాజంపేట పట్టణంలో అనేకులకు ఈ సంఘము వెలుగుగాను, దీపస్తంభముగాను ఉండగలుగుటకు, అనేకులు ఇందులోనికి వచ్చి వారు వెలిగించబడి ఈ చుట్టుపక్కల ప్రాంతాలలో వెలిగించే దీపముగా మారగలుగునట్లు మీ కృపను అనుగ్రహించవలసిందిగా వేడుకుంటూ, ఈ పనుల్లో ఉంటుండగా ఎదురయ్యే శ్రమల్లో, కష్టాల్లో తగిన శక్తిని, జ్ఞానాన్ని, వివేకాన్ని తెచ్చింది. మీ చిత్తాన్ని బట్టి ఎదురవుతున్న ఇబ్బందులను, ఆర్థిక సమస్యలను, అనారోగ్య సమస్యలను మీరే దృష్టించి వాటి నుంచి మీ చిత్తాన్ని బట్టి విడుదలను దయచేయవలసిందిగా వేడుకుంటూ, మమ్మల్ని క్షేమంగా ఈ ప్రాంతానికి తీసుకుని వచ్చి మాకును మీరు తోడు నీడిగా ఉన్నందుకు మీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ ప్రార్థన క్రీస్తు వారి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.